పనివేళలు పెంచి కార్మికుల శ్రమను దోచుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నారాయణపేట జిల్లా బస్ డిపోలో ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు డ్యూటీ టైం పెంచడాన్ని నిరసిస్తూ హైర్ బస్సు డ్రైవర్లు విధులు బహిష్కరించారు. పనివేళలు పెంచితే అనేక సమస్యలు తలెత్తుతాయని, పనివేళలు పెంచడం సరికాదని హైర్ బస్సు ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న డ్యూటీ టైంను సడన్ గా పెంచటమేంటని ప్రశ్నిస్తున్నారు. డిపోలో ఏకంగా 45 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓనర్ నా పేరు నర్సిరెడ్డి. నేను నారాయణపేట డిపోలో 20 ఇయర్స్ నుంచి నేను హైర్ బస్సులు నడుపుతున్నాను. మాకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు మాకు టైమింగ్ చేంజ్ చేసారు. మేము 15 ఇయర్స్ నుంచి సేమ్ టైం నడుస్తున్నాయి మా బండ్లు. ఇప్పుడు వాళ్ళు మాకు ఒక 15 డేస్ కిందట మాకు మీటింగ్ పెట్టి చెప్పారు, ఇట్లా మీకు టైమింగ్ చేంజ్ చేస్తున్నాము అని మాకు చెప్తే మేము వాళ్ళకు ఏం చెప్పినామంటే మాకైతే ఆ టైం కుదరదు, మా టైం మేము నడిపిస్తామని మేము చెప్పినాము. అంటే మాటలు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వరకు మారుస్తామని అప్పుడు చెప్పారు, కానీ మేము ఒప్పుకోలేదు దాని గురించి. మళ్ళీ వీళ్ళు నిన్న అనుకోకుండా వాళ్ళు టైమింగ్ మార్చి మా డ్రైవర్లకు ఫోన్ చేసారు. వాళ్ళు మాకు తెలియకుండానే మా డ్రైవర్లకు ఫోన్ చేసి ఇట్లా వాట్సాప్లో పెట్టిండ్రు, ఇట్లా టైమింగ్ మారినాయి మీరు రావాలని. మా డ్రైవర్లు మాకు ఫోన్ చేస్తే మేము డిఎం దగ్గర పోయినాం నిన్న. పోతే ఇట్లా సంగతి మేడం అంటే లేదు, మారినాయి, కంపల్సరీ మారాలని. మేము కూడా మా పాత టైమింగ్ ఇవ్వమని కొంచెం కూడా టైం అడిగినాము. లేదు మేము చేంజ్ చేసినాం, కంపల్సరీ మీరు నడపాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాకు ప్రెషర్ చేశారు. ఇక మా డ్రైవర్లు కూడా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి లేట్ అవర్స్ వస్తున్నాయి. మొత్తం ఇక్కడ నుంచి నైట్ హాల్ట్ పోతున్నాయి బండ్లు, కొన్ని బండ్లు. ఆ సాయంత్రం ఈవినింగ్ పోతే అక్కడ నుండి వచ్చేటప్పుడు మాకు 1:30, 2 అవుతున్నాయి ఇక్కడ వచ్చే వరకు వెహికల్స్. దానివల్ల మళ్ళీ డ్రైవర్కి నిద్ర లేకుండా అవుతుంది. మాకు మెయింటెనెన్స్ కూడా టైం సరిపోవట్లేదు. మాకు పాత టైమింగ్ ఇవ్వమని అడిగినాము, లేదని వాళ్ళు చెప్పారు.